నేను సవాలేస్తున్నా, ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ప్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. కారు, ఫ్యూను, జీతం, ఫ్యాను ఏమొద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచ్చి చూపిస్తాం. పదవి నేను కొత్తగా చేస్తలేను, 13 ఏళ్ళు చేసిన మంత్రిగా. నాకు కొత్తగా ఏదో పదవి అవసరము లేదు, పదవి కోసము కాదు. నువ్వు సవాల్ విసిరినవు కనుక మాట్లాడుతున్నా. ఒక్క 2 నెలలు 3 నెలలు కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబ్బర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఐ విల్ లీవ్ పాలిటిక్స్. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఎందుకు ఈ మాటలు మాట్లాడుతావు నువ్వు? సిస్టమ్ ఈజ్ రెడీ, నీళ్ళు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నది. నువ్వు చిల్లర రాజకీయాల కోసం మాట్లాడుతున్నావు. ఇప్పుడు నువ్వు నిన్న జెడ్పీటీసీ టు ముఖ్యమంత్రి 20 ఏళ్ళు అన్నావు. నేను 23 ఏళ్ళు ఎమ్మెల్యే, నీకంటే సీనియర్ను. ఎమ్మెల్యేగా సీనియర్ను, మంత్రిగా సీనియర్ను, రాజకీయాల్లో సీనియర్ను. నువ్వు నా శిష్యునివి, నా వెనక తిరిగినోనివి. నీకు బేసిజాలు ఉండాల్సిన అవసరం లేదు. చాలా మాట్లాడదాం, ఎక్కడ పెట్టో పెట్టు. నీకు కేసీఆర్ అవసరం లేదు, మేము చాలు. ఇక ఈయన ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. అసలు నీ అపాయింట్మెంట్లు నీ ఎమ్మెల్యేలకే దొరుకుతలేవు, నీ మంత్రులకే దొరుకుతలేవు. పాపం ది మోస్ట్ హానెస్ట్ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య నీ ఇంటి ముంగట ఎట్లా వెయిట్ చేస్తుంది చూడు. గుమ్మడి నరసయ్య నీ ఇంటి ముంగట పాపం నువ్వు 3 రోజులు ఆ ఫుట్పాత్ మీద ఎండలో నిలబడి నీకోసం నిరీక్షిస్తే కనీసం జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లోపలికి కాదు, దరిదాపులకు కూడా నీ పోలీసులు రాణిస్తలేరు. నువ్వు అంత ఇనుప కంచెల మధ్య బతున్నావు. నువ్వేందో పెద్ద అపాయింట్మెంట్లు ఇచ్చినట్టు. నువ్వు ఆ రోజు ఏం మాట్లాడినావు రేవంత్ రెడ్డి? ఇనుప కంచెలు బద్దలు కొడుతున్నా అన్నావు కదా. మొన్న నువ్వు 100 కోట్ల రూపాయలతో జూబ్లీ హిల్స్ ప్యాలెస్ పక్కనే కట్టిన క్యాంప్ ఆఫీస్కు 17 కోట్ల రూపాయలతో ఇనుప కంచెలు ఎందుకు పెట్టినవో సమాధానం చెప్పు. నువ్వు కొత్తగా కట్టుకున్న 100 కోట్ల క్యాంప్ ఆఫీస్కు 17 కోట్లతోని ఇనుప కంచెలు బ్యారికేడ్లు పెట్టించినావు నువ్వు. పోదామా ఇప్పుడు బోధి ప్యాలెస్కు? చూపియాలన్నా జీవో 17 కోట్లతోని కాంపౌండ్ వాళ్ళు, గేట్లు, బ్యారికేడ్లు, ఇనుప కంచెలు పెట్టుకున్న జీవో చూపియాలన్నా రేవంత్ రెడ్డి? నేను చెప్తుండు ప్రగతి భవన్ ఖుల్లా రావచ్చు, ఎవరన్నా తినిపోవచ్చట, అన్నం పెడితే సీతక్క అంటుండు. మరి నువ్వెందుకు 17 కోట్లతో కంచెలు పెట్టుకున్నావు? చూపియాలన్నా జీవో చూపియాలన్నా? రమ్మంటావా బోధి ప్యాలెస్కు? నువ్వు పెట్టిన ఇనుప కంచెలు, నువ్వు పెట్టుకున్న బ్యారికేడ్లు చూపియాలన్నా? మాట్లాడేటప్పుడు కొద్దిగా కింద చూసుకో నీది నువ్వు. నిన్న మాట్లాడుతూ ఒక్క చుక్క నీరు రాలేదట. ఉందా వీడియో? అది అప్పులు ఉన్నట్టుంది, చుక్క నీరు పెట్టుకున్నట్టు నువ్వు. ఉన్నదా? ఉంటే పెట్టు. ఒక్క చుక్క నీరు రాలేదట కాళేశ్వరంలో. తాగనీకి కూడా రాలేదు. కమిషన్ వాళ్ళు ఇచ్చినప్పుడు 81,000 కోట్లకి ఇచ్చింది, కానీ ఈ నివేదిక ఇచ్చే టైంకి ఇది అప్పులు అనుకో. మళ్ళీ డిస్ట్రిబ్యూటరీస్ లేవు, ఏం లేవు, పంపులు, లిఫ్టులు, ఆయకట్టు పెరగలే. విచిత్రం ఏంటంటే నీళ్లు పెరగలే. అది పాతదే పెట్టినావు. ఒక్క చుక్క నీరు రాలే. ఈ షీట్ పెట్టుకో. ఒక్క తాగడానికి కూడా నీళ్ళు రాలే. ప్రాజెక్ట్ కొట్టుకపోయింది, రూపాయి ఉపయోగం కాలేదు అని మాట్లాడండి. దిస్ ఈజ్ ద ఎవిడెన్స్. ఇది నాది కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రేవంత్ రెడ్డికి ఇచ్చిన ప్రజెంటేషన్ ఇది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రేవంత్ రెడ్డికి ఇచ్చిన ప్రజెంటేషన్. లెట్ us see that. 98,570 ఎకరాలు ఒక ఆయకట్టు వచ్చింది. 456 చెరువులు నింపితే 39,146 ఎకరాల ఆయకట్టు వచ్చింది. 2,143 మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ నింపడం ద్వారా 1,67,050 ఎకరాలకు నీళ్ళు వచ్చింది. ఎగ్జిస్టింగ్ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1, ఎల్ఎండి స్టేజ్ 2, నిజాం సాగర్ లాంటి దానికి 17 లక్షల ఎకరాలకు స్థిరీకరణ జరిగింది. కింద లాస్ట్ది 2021 నుంచి 23-24 వరకు సిద్దిపేట జిల్లా కూడవెల్లి వాగు, హల్దీ వాగు, మా దుబ్బాక ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనే గేట్లు ఎత్తుతాడు ప్రతి సంవత్సరం పోయి. హల్దీ వాగు ద్వారా నీళ్లు ఇడిస్తే 20,576 ఎకరాలకు నీళ్ళు వచ్చింది. అన్ని చూస్తే స్థిరీకరణ, కొత్త ఆయకట్టు కలిపి 20 లక్షల ఎకరాలకు గత సంవత్సరం కూడా కాళేశ్వరం ద్వారా ఆయకట్టు, డైరెక్ట్ ఆయకట్టు అండ్ స్థిరీకరణ ద్వారా నీళ్ళు వచ్చినాయి. నేనేం మాట్లాడతావు? 1 ఎకరానికి రాలే. అరే
మా ఇగో ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఈయనే ఉన్నారు, నేను ఇక్కడనే ఉన్నాను, మేము ఇద్దరం ఎమ్మెల్యేలు పొద్దుగాలేస్తే కాళేశ్వరం రోజు కాలువలు ఎంబడే తిరుగుతాం మేము. మొన్న యాసంగి పంటలో ఒక గుంట ఎండకుండా మా దుబ్బాక, సిద్దిపేట, గజ్వేలు, నర్సాపూరు, మెదకు, అటు హుస్నాబాదు, అటు మానకొండూరు, పైన సిరిసిల్ల ఇవన్నీ వారినాయి కదా కాళేశ్వరం కింద. ఒక్క ఎకరం బారలేదని మాట్లాడడానికి కొద్దిగానన్ను ఉండాలి కదా రేవంత్ రెడ్డి, నీకు కొద్దిగానన్ను ఉండాలి కదా. పురాగా ఎట్లా గింత పచ్చి అబద్ధాలు మాట్లాడతావు? తర్వాత అప్పుల గురించి మాట్లాడి నిన్న, సరే అది కూడా ఒక్కసారి చూపి బాబు, అప్పుల గురించి ఏం మాట్లాడిండో చూపి. అయితే ఈ అప్పుల గురించి మాట్లాడే ముందు ఎంత పచ్చి అబద్ధాలంటే ఈ మధ్యనే మీరే సాక్ష్యం. మన జూపల్లి మాట్లాడుతూ 1,70,000 కోట్లు అప్పు చేసిన అన్నాడు. తెల్లారి బట్టి మాట్లాడుతూ 1,70,000 అప్పు చేసిన అన్నాడు. నిన్న ప్రగతి భవన్లో రేవంత్ రెడ్డి ఒక 10,000 పెంచుకున్నాడు, 1,80,000 అన్నాడు. ఇదే రేవంత్ రెడ్డి 3 నెలల కింద అసెంబ్లీలో మాట్లాడుతూ 3,47,000 చేసిన అన్నాడు. నువ్వు 4 నెలల కింద చెప్పింది కరెక్టా, అయ్యాల చెప్పింది కరెక్టా? నువ్వు అసెంబ్లీలో చెప్పింది కరెక్టా, నిన్న ప్రగతి భవన్లో చెప్పింది కరెక్టా? 4 నెలల కింద అసెంబ్లీలో మాట్లాడి 3,47,000 కోట్లు అప్పు చేసిన అన్నాడు. బట్టేమో 1,70,000 అంటాడు. నిన్న రేవంత్ 4 మర్రేసిండు 1,80,000 అంటాడు. ఒక్కసారి చూద్దాం. ఇవన్నీ కలిపితే 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. ఎప్పటి నుంచి? 1/12/2023 నుంచి అధ్యక్ష. బాగా సభ్యులందరూ వినాలి. 1,77,000 కోట్లు అప్పు చేస్తే ఈ 30 నెలల్లో మనం చేసిన అప్పు రమారమి 1-2 ఇక్కడ అక్కడ 1,80,000 కోట్ల రూపాయలు రఫ్లీ మనం అప్పు చేస్తే మీరే చూసింది సాక్ష్యం. అంటే అందుకే అన్నా నేను, అబద్ధానికి అంగిలాగా దొరుకుతుంది రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో ఒక మాట, బట్టిది ఫైనాన్స్ మినిస్టర్ది ఒక మాట, నిన్న ప్రగతి భవన్లో రేవంత్ రెడ్డిది ఇంకొక మాట. ఏది నమ్మాలి? గిన్ని అబద్ధాలు. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండే ఒక ముఖ్యమంత్రి గిట్లా పూటకో తీరు 4 మర్రేయచ్చనా ఇట్లా? దీన్ని ఏమంటారు? మీరే ఆలోచించండి. మీ విజ్ఞతకు, రేవంత్ రెడ్డి విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా. నా చాలా ఉన్నాయి, ఏం చెప్పాలి. స్కూళ్ళది ఉన్నది, ఉద్యమకారులది ఉన్నది, చాలా ఉన్నాయి. కానీ అది కూడా అబద్ధమే. స్కూల్ అట వీళ్ళు వచ్చినాక పిల్లలు పెరిగిరట. కేంద్ర ప్రభుత్వమే స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చింది, పిల్లలు తగ్గిండ్రు అని. ఈయన పెరిగిండు అన్నాడు. సరే, అది మళ్ళీ వచ్చినాడు, ఇంకా డీటెయిల్గా ఒకరోజు మాట్లాడతా ఎట్లా పెరిగినావు అన్నా. నిన్న ఇంకో మాట అంటాడు, ఏ ఉద్యమకారులు ఎప్పుడైనా ఉన్నారా మీ కేసీఆర్ గారు పక్కన అంటాడు. అసలు రేవంత్ రెడ్డి ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టి ఎవడరా జై తెలంగాణ అంటాడని నువ్వు ఆ ఉద్యమకారుల గురించి మాట్లాడేది? అసలు ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే నైతికత నీకున్నదా? రాజీనామా చేయవా రేవంత్ రెడ్డి అంటే మేమందరం ఒరిజినల్ ఇచ్చినాం, నువ్వేమో జిరాక్స్ ఇచ్చి తోక ముడిచిపోయినావు. నువ్వు జిరాక్స్ కాగితం, మేము ఒరిజినల్ ఇచ్చి రాజీనామాలు ఆమోదించుకున్న వాళ్ళు, మేము జిరాక్స్ ఇచ్చి తోక ముడిచినోడి నువ్వు.